హాయ్ అందరికి. గోవా అంటేనే ఎంజాయ్మెంట్, అంతా ఎంజాయ్ చేద్దాం, ఎంజాయ్ పండుగ. ఇక వెళ్తున్నాం మన రైడ్లో సెంటర్ ఆఫ్ చర్చిన్ రోడ్. ఇదేనండి హైలైట్. రోడ్డు మధ్యలోనే ఇటు పోయేటి ఇట్ట, అటు పోయేటి అట్ట. అయినా కానీ మనం పోతానే ఉన్నాం. చూడండి, ఇదే రోడ్డు మిడిల్లో ఉండే చర్చు. ఇక వెళ్ళిపోదాం మన రూట్లో. వెళ్ళేదారిలో, ఆ బీచ్లకే వెళ్ళేదారిలోనే కనిపించిందండి రెస్టారెంట్. ఈ రెస్టారెంట్ కనిపించిందని ఆగల, బోర్డు కనిపించిందని ఆగాను. చేపల పులుసు అంటే చేప తాలి, ఫిష్ తాలి అని 2 చపాతీలు, ఇంకా ఫిష్ మీల్స్. టేస్ట్ అయితే సూపర్గానే ఉంది. రెస్టారెంట్ అయితే అది అండి. ఉన్నారు అక్కడ అన్న, వైజాగ్ అన్న. చాలా సంతోషం అనిపించింది నాకు. టేస్ట్ కూడా సూపర్గానే ఉంది. మీరు ఎవరన్నా వస్తే క్యాలింగట్ బీచ్లో, క్యాలింగట్ బీచ్, బగా బీచ్కి వెళ్ళే రూట్లోనే ఇక్కడ ఉంటుంది. ఆ బోర్డు అయితే ఎప్పుడు ఉంటుంది నాకు తెలిసి. ఇది అండి హోటల్ అయితే, ఇది రెస్టారెంట్. ఇంతో ఈయనగడ ఎక్కడి నుంచి అన్నా? హైదరాబాద్ అంట. ఇక్కడే పరిచయం అయ్యారు, ఇక్కడే ఉంటున్నారన్న. మీరు ఎంజాయ్ చేసేదానికి వచ్చారా? ఎంతమంది వచ్చారు? ఇంకొకరు వెళ్ళిపోయింది. ఇక్కడ తాగి ఎక్కడో వెళ్ళిపోయి. ఎన్ని రోజులు అయింది వచ్చి? నిన్ననే వచ్చినాం. మార్నింగ్ లేచి వెళ్ళిపోయింది వాడు. ఏందన్నా మరి రూమ్ ఎక్కడ తీసుకున్నారు? ఇక్కడే బీచ్ దగ్గర. సరే అన్న, సంతోషం ఇక్కడ కలవడం. ఆ మనిషి ఎక్కడన్నా కనిపిస్తే చెప్తానులే మీ గురించి. నా పేరు శివ. నా పేరు కూడా శివ. మాది కడప దగ్గర. అన్న తిరుపతి నుంచి ఇక్కడికి సైక్లింగ్ చేసుకుంటూ వచ్చిండు. అన్నకు సపోర్ట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, ఓకేనా? ఎప్పటికి సపోర్ట్ చేస్తూనే ఉండండి. థ్యాంక్ యూ సో మచ్ అన్న. అన్న అంత కష్టపడి వచ్చిండు, కనీసం లైక్స్ అయినా సబ్స్క్రైబ్ అయినా చేయండి ప్లీజ్. శివన్న కోసం, నా కోసం. థ్యాంక్ యూ సో మచ్ అన్న. ఇక మనం అయితే రైడ్ స్టార్ట్ చేసి వెళ్ళిపోదాం బీచెస్ వైపు. ఎవరన్నా వస్తే తప్పకుండా ఇది స్పైసీ రాక్ కనిపిస్తూ ఉన్నారు, మన వాళ్ళే పలకరిస్తూ ఉన్నారు. కలర్ఫుల్గానే ఎంజాయ్ పండుగ అంటే. మొత్తం ఇక్కడ ఇదే జీడిపప్పే ఉన్నాయి. మరి కాస్ట్ ఆఫ్ ఎంతో తెలీదు. అన్నీ ఉన్నాయి ఫాస్ట్ ఫుడ్లు. టాటూ సెంటర్లో మొత్తం కలర్ఫుల్ అంటే కలర్ఫుల్. బార్ అండ్ రెస్టారెంట్ మొత్తం. అనుకోని పరిచయాలు ఎన్నెన్నో. ఇక్కడ కనిపిస్తుందిగా బగా బీచ్. బగాలో పోయింది బా అనేది, గా అనేదే ఉంది. గా బీచ్ చూసుకోవచ్చు ఎంత విశాలంగా ఉంటుందో. ఈ ఎంజాయ్మెంట్ అంటే ఎంజాయ్మెంటే ప్రతి ఒక్కరు. ఫైనల్గా మన మ్యాచ్లో అయితే ఎక్కడుందో చెప్పలేదు కదా. చాలా పరిచయాల తర్వాత మ్యాచ్లో ఒక సేఫ్ ప్లేస్లోనే ఉంది. చాలామంది పరిచయాలతో మ్యాచ్లో సేఫ్ ప్లేస్లోనే ఉంది. మనం కూడా ఈ నైట్ ఒక అన్నకు థ్యాంక్ యూ చెప్పుకోవాలి. ఆ అన్న హెల్ప్తో మనం కూడా ఒక సేఫ్ ప్లేస్లోనే ఈ నైట్ స్టే చేయబోతున్నాం. ఇప్పుడైతే వచ్చేసినాం మనం బగా బీచ్లోకి. ఇదేనండి సన్ రైజ్ అంటారా, సన్సెట్ అంటారా, లేదు మేఘా చూడండి కుమ్మేసాడు, అందుకు సన్సెట్టే లేదు. అయినా కానీ ఎంజాయ్మెంట్ తక్కువే లేదు. చూడండి నా ప్రజెంట్ అయితే వర్షాకడ చెత్త కొట్టేట్టే ఉంది. ఈ ఎంజాయ్మెంట్ అంటే ఎంజాయ్మెంటే. సముద్ర చూడండి ఎంత ఉప్పొంగుతున్నాడు, అరేబియా సముద్ర. ఏమన్నా వ్యూనా ఇదే. సన్సెట్ నింటేగా బ్యూటిఫుల్గా ఉంటుంది. ఫోటోగ్రాఫ్స్ అంటే ఆ విధంగా ఉంటాయి. అవతల ఆటలు పాటలు, ఫుట్బాల్లో, జీప్ రైడు, ఫోటోగ్రఫీ, ఎవరు ఎంజాయ్మెంట్ వాళ్ళదే. పిచ్చ ఎంజాయ్మెంటు.
కలర్ఫుల్గా ఉన్నాయి, వెరీ అట్రాక్టివ్ చూసుకుంటే. ఓకే, ఈ బీచ్ని వదిలి వెళ్ళే సమయం అయితే అయిపోయింది. ఎందుకంటే మనం వచ్చిన దారిని అయితే ఎత్తుక్కోవాలి. ముందు తెలీదు, ఆ లొకేషన్ అయితే నేను ఏడా షేర్ చేయలేదో తెలియదు నాకు. వచ్చేసాను ఈ బీచ్ వైపు, చాలా కలర్ఫుల్గా ఎంజాయ్ చేస్తూ వెళ్ళిపోతూ ఉన్నాం ఈ బాగా బీచ్లో. చాలా చాలా హ్యాపీ, ఫుల్ ఎంజాయ్మెంట్. సౌండ్ సిస్టమ్ అక్కడ, కాపీ రైట్సే మొత్తం. చూడండి, గోవా అనేది కలర్ఫుల్ లైట్ల మధ్యనే ప్రతిదీ చౌక చౌక మాదిరిగానే ఉంటుంది. చౌక అంటే చౌకే, టాటూస్ ప్రతి టాటూసే, వెజ్ ప్యూరు అన్నీ ఉన్నాయి కలర్ఫుల్ లైట్ల మధ్యన. ఇదేనండి గోవా అంటే. బై 1 get 1 20%. అన్నీ ఇవే, బిగినీలు, బీచ్లు, చర్చ్, బీచ్ హౌస్, మొత్తం అన్నీ ఇవే. అన్నీ రూమ్సే, అలెక్స్ రూమ్స్ అంట. ఇంకా ఇక్కడ అన్నీ బిర్యానీలే, హైదరాబాదీ బిర్యానీ అట్టా. టాటూ సెంటర్లే ఆడ చూసాం కానీ. స్టోర్స్, అన్ని షాప్స్, డ్రెస్సెస్, కలర్ఫుల్గా మ్యూజిక్తో. మొత్తం లైట్లతోనే మారి మోగిపోతా ఉన్నాయి. చూడండి ఏమున్నాయో కలర్ఫుల్గా. ఏ కావాలంటే అయ్యి. ఓన్లీ డ్రింకింగ్ ఈజ్ ఇంజూరియస్ టు హెల్త్. అంతేనండి, ఇక్కడ ఏమి తిరిగినా ఏముంటుంది, ఎంతసేపు మొత్తం ట్రాఫిక్లోనే. మొత్తం అన్నీ ఫుడ్ కోర్ట్లు అన్నీ ఉన్నాయి. ఇదైతే వచ్చాను ఇప్పుడు డిన్నర్ చేద్దామని. అంతేనంటే ఇంక డిన్నర్ చేసి తిరిగేది అయిపోయింది. గోవాకి వస్తే ఏం చేయాలి, గోవాకి వచ్చిన గుర్తుగా ఎంజాయ్ పండగ చేయాలి. లేకనంటే టాటూలు వేసుకోవాలి, లేకనంటే ఉండే డబ్బులు పోగొట్టుకొని పోవాలి. గుర్తుగా అంటే అవే మూడే, ఒకటి ఎంజాయ్మెంటు, ఇంకొకటి గుర్తుగా టాటూ, లేకనంటే డబ్బులు పోగొట్టుకొని పోవాలి. ఈ మూడే కదా గుర్తుగా ఉండేది. మరి అదేనండి, వీటిల్లో మీరు ఏ గుర్తుగా ఎత్తుకొని పోయినారో కామెంట్. ఎంజాయ్మెంట్కి ఎంజాయ్మెంటు. ఇంకా ఇంకొకటి అనుకున్నానండి, ఏంటో అది అంటే ఏంటిది, అదేనండి. దీంతో ఏం అవసరం అంటారా, చూపిస్తాను. దాంతో ఏం అవసరం అంటే అది అండి, ఇక్కడ జరిగిన ఒక విషయం అయితే. ఇక వెళ్తున్నాము, ఇదేదో వేసుకొని వెళ్తూ ఉన్నాను. ఇక ఈ ప్లేస్కి అయితే ఈ నైట్ అయితే ఇదే బాయ్. ఇక రేపు పొద్దున్నే అంటారా మన తిరుగు ప్రయాణం అయితే మొదలవుతుంది. ఈ బీచ్లకి అయితే బాయ్ బాయ్ చెప్పేస్తూ రేపు పొద్దున్నే అయితే మనం రిటర్న్ అయిపోతాం. ఈ కలర్ఫుల్ లైట్లు అంటే రేపు పొద్దున మనం వెళ్ళే టైంకి ఉంటాయో ఉండవో. ఇదే ఈ షాపు, ఆ బ్రదర్స్ అంతా చెన్నై వాళ్ళు. ఇక లేట్ చేయకుండా వెళ్ళిపోదాం. బాయ్ బాయ్. ఏంటి ఇటువైపు అనుకుంటున్నారా, పెద్దదేనండి, 3 అప్స్టేర్లు వెళ్ళాలి. ఎక్కడికా అంటే మ్యాస్ట్రో అక్కడెక్కడో ఉంది. ఎక్కడ ఉందా మ్యాస్ట్రో అంటే పొద్దున్నే చూపిస్తాను. ఇక ఇప్పుడైతే ఇది ఉండే రూమ్. ఇక్కడ అన్న లోపల ఉన్నాడు. ఇదే అనుకుంటాను రూమ్ అయితే. ఎన్నో పరిచయాలు, పలకరింపుల మధ్యన ఈ బీచెస్ దగ్గర చాలా చాలా హ్యాపీగా గడిపాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.